హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృచ్చిక రాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా ఈరోజు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులలో మంచి ఫలితాలనేవి కనిపిస్తాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృచ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది ఉంది. ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా ఈరోజు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృచ్చిక రాశి వారికి రోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీరంటే మరింత ఇష్టపడతారు. ఆస్తుల వ్యవహారాలలో కూడా చికాకులు తొలగిపోతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. అలాగే మీ ఆలోచనలు అమలు చేయడంలో మిత్రులు సహకరిస్తారు. ఇక గృహ నిర్మాణ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి తీరిపోయి ఈరోజు నూతన గృహ నిర్మాణాన్ని అయితే చేపడతారు. ఇక అనుకోని విధంగా ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. అవసరానికి లోటు లేకుండా గడిచిపోతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఉన్న భేదభావాలు తొలగిపోతాయి. అలాగే మీ ప్రజ్ఞాపాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సమర్థతను 10 మంది గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే మహిళలకి కుటుంబంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృచ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.